ఇక మహబూబ్నగర్ లోక్సభ స్థానంలో ఖచ్చితంగా బీజేపీదే గెలుపని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి డి కిరణ్ ధీమాక్తం చేశారు. మహబూబ్నగర్లో తాను గెలిస్తే సీఎం పదవి పోతుందని రేవంత్ రెడ్డికి భయం పట్టుకుందని ఆరోపించారు. తను గెలిస్తే దేశం అభివృద్ధి చెందినట్లేనని డి కిరణ్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మహబూబ్ నగర్ సీటే కాదు, తెలంగాణలో పార్లమెంట్ సీట్లన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. ఈ రోజు ఈ దేశానికి మళ్ళీ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కావాలని ప్రజలందరూ కోరుకున్న నేపథ్యంలో దేశమంతా మోదీ 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 అంటున్నారు. పాలమూరు కూడా మోదీ 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 అంటా ఉన్నారు. ఏ ఊరికి పోయినా, ఏ అవ్వని అడిగినా, ఏ తాతని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ చెల్లెని అడిగినా, ఏ రైతన్నని అడిగినా, ఏ యువకుని అడిగినా ప్రతి ఒక్కరు కూడా ఈసారి మా ఓటు నరేంద్ర మోదీ గారికి అని ప్రతి గ్రామంలో చెప్తా ఉన్నా. ఈ దేశం కోసం నరేంద్ర మోదీ ఉండాలి. ఈ దేశంలో నరేంద్ర మోదీ గారు ఉంటేనే పేద ప్రజల యొక్క బతుకులు బాగుపడతాయి. ఒక పేద ఇంటి బిడ్డ ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామనే భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి